Please subscribe Telugu 7 Media. Action. The great pre-wedding photo shoot. Show, okay. Great pre-wedding show. Take two. Cut. Action. Okay. The great pre-wedding show. Trailer. Launch. మీ అందరు కూర్చుని ఈ డ్రెస్ బాగా ఉందా? హీరోలా ఉన్నావునా? సూపర్. నరేంద్ర ఆమెని గారు మామూలుగా లేదు అసలు. మీ ప్రీ వెడ్డింగ్ షూట్తో ఫుల్ ఫన్ రాబోతుంది థియేటర్లో November 7th అని అర్థమైపోయింది. సో మంచి ఫోటో ఉన్నాయి కదా. మీది కాకినాడ దగ్గర బీచ్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూటేగా మధ్యలో ఉన్న ఫోటోగ్రాఫర్ది. సో మేడం మాకు ట్రైలర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరు డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికన్నా ఫస్ట్ ఈ ట్రైలర్కి మా సినిమా హీరో ట్రైలర్ కూడా నిజంగానే హీరో మా తిరువీరన్న. నిన్నటి వరకు చాలా టెన్షన్లో ఉన్నాం, స్టార్స్ ఎవరు వస్తారు ఏమని. ఇంతమంది డైరెక్టర్ని గ్యాదర్ చేసింది నిజం. మా ట్రైలర్ హీరో, ఈ ఈవెంట్కి హీరో మా తిరువీరన్నకి చాలా థ్యాంక్స్. ఇంకా అశ్మిత గారికి తర్వాత మాట్లాడతారా? ఓకే, ఎండింగ్ స్పీచ్ ఇస్తాను. ఎండింగ్ ఓకే. మొదలు పెట్టింది ఆయనే, ముగించేది ఆయనే అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. November 7th అంతేనా? ఓకే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది డైరెక్టర్స్ ఇలా ఈ ఈవెంట్కి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎంకరేజ్ చేయడానికి వచ్చారని నేను అలా అనుకోవడం కంటే, ఈ సినిమాని మీ అందరూ కలిపి మీ భుజాల మీద వేసుకొని ఇలా ఎత్తి జనాలకు చూపించడానికి వచ్చారని నేను అనుకుంటున్నా. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది రావడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయింది. ఈ క్రెడిట్ కంప్లీట్ మా హీరోయేనండి. ఆయన సినిమాకి హీరోకి మొత్తం ఆయన ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయనే హీరో. నా వైపు నేను ఊరికే అలా వెళ్ళానండి. నేను ఉంటేనే మీకు మాట్లాడతారంటే నేను ఇక్కడే ఉంటా, పర్లేదు. నాకు ఆ మాత్రం కవరేజ్ కావాలి ఎలాగో. ఇప్పుడు చూశారు కదండి ట్రైలరు. ఇంతకంటే మినిమం ఒక 50 రెట్లైనా ఈ సినిమా బాగుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా చాలా ఒక 50 రెట్లు బాగుంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. వాళ్ళు కూడా కావాలంటే నేను ఏం చేయలేనండి. వాళ్ళు ఫోటో దిగడానికి వెళ్తున్నారు, మీరు మాట్లాడచ్చు. అంతే, మళ్ళీ మాట్లాడతా. అంతే, ఏదో అంటారు కదా ఒక ఆచారం లాగా. ఫస్ట్ మీరు ఫోజ్ పెట్టేయండి, దాని తర్వాత నేను మైక్ ఇస్తాను. ఇది ఎక్కడ జరిగినా కామన్గా మేము రండి. ఏది ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వండి, మీరు చూద్దాం. ఇవ్వండి తొందరగా,
లేట్ అవుతుంది అసలే, ఇంతమంది స్పీచెస్ కవర్ చేయాలి మేము. పేమెంట్ ఇస్తేనే పోజిస్తారా ఏంటి మీరు? ఈ షోలో ఓన్లీ నాకు మాత్రమే పేమెంట్ ఉంటుంది. పోజ్ ఇవ్వండి. ఏం పోజా ఇది? వాళ్ళు జరిగేలా లేదు. నరేంద్ర గారు మాట్లాడతారు, రండి. అందరు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఇంతమంది డైరెక్టర్స్ సినిమాని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినారు. చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నాకు భయం అవుతుంది ఇంతమంది ముందు మాట్లాడాలంటే. లేదు అంటే ఫస్ట్ వాళ్ళందరూ వెనక్కి తిరగాలంటే చాలా కష్టం అండి, ముందే మాట్లాడాలి మీరు. చాలా హ్యాపీగా ఉంది అలా ట్రైలర్ లాంచ్. ఇంతకుముందు టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీరందరూ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ థ్యాంక్ యూ. మీరు మాట్లాడేశారు చూసారా, భయం అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. టూ గుడ్. దీని తర్వాత నాకు తెలిసి ఇంతమంది డైరెక్టర్స్ ఇక్కడే లైవ్లో చూసారు కాబట్టి దాని తర్వాత బోలెడన్ రోల్స్ వస్తాయి మీకు. యామిని గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళకి అండ్ టు ఆల్ మై డైరెక్టర్స్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. చాలా చాలా థ్యాంక్ యూ రాహుల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్, బికాజ్ ఇది నా ఫస్ట్ మూవీ. నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్, రంజిత్ సార్ అండ్ సందీప్ సార్, ఇద్దరు చాలా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి అసలు ఛాన్స్ దొరుకుతుందా అనడానికి నేనే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా. బికాస్ నేను ఎంత కష్టపడినా ఖచ్చితంగా డైరెక్టర్ సార్ నన్ను చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇచ్చారు ఛాన్స్, నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్. అండ్ డిఓపి సార్ థ్యాంక్ యూ సో మచ్. సోమశేఖర్ సార్ ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను బాగా చూపించారు మూవీలో. అండ్ కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత కెమెరా వెనక ఎంత కష్టపడ్డారో మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సార్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ మాకు మా మూవీకి ఒక సోల్ అని నేను చెప్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి పేరు? టు ఆల్ మై కో యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసి, నాకు ఎంకరేజ్ చేసి, నాకు చెయ్యగలవని నన్ను ముందుకు నడిపించిన మా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సార్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా రిక్వెస్ట్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీద వస్తుంది స్వాగతం పలుకుతున్నాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి అండ్ నా ముందున్న అందరి డైరెక్టర్స్కి, ఆల్మోస్ట్ తెలుసు నాకు అందరూ. థ్యాంక్ యూ అండి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా గురించి మిగతా అన్ని విషయాలు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతాను అండి. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సందీప్ అన్నకు, రాహుల్ అన్నకు, తిరువీర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ద ఫిలిం మేకర్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఇట్లాంటి దిస్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్డమ్ వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సరే. ఒక మంచి సినిమాకి, చిన్న సినిమాకి, కొత్త సినిమాకి యాజ్ ఏ ఫిలిం మేకర్స్ మీరందరూ వచ్చి సపోర్ట్ చేయడము ఐ రియలీ ఫీల్ నైస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఒక్కొక్కరికి పేరున. అండ్ ప్రీ వెడ్డింగ్ షో నేను ఆల్రెడీ చూసిన, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ స్వీట్, సింపుల్, సెన్సిబుల్ అండ్ ఫన్ రైడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ కొత్త డైరెక్టర్కి, ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్. అండ్ ఒక కొత్త ఫిలిం, నేటివ్ ఫిలిం, రీజనల్ ఫిలిం, ఫ్రెష్ ఐడియా సపోర్ట్ చేసి ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ నిలబడితేనే ఇంకా కొత్త ఫిలిం మేకర్స్ వస్తారు. అండ్ ఫర్ సపోర్టింగ్ ద ఫ్రెష్ ఫిలిం మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాట్స్ అండి. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఇట్లా ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయండి, కొత్త ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫర్ ఆల్ ద టీమ్, యాక్టర్స్ అంతా చాలా బాగా చేశారు. అండ్ సురేష్ బొబ్లి గారు అండ్ శేఖర్, ఐ నో ద డిఓపి చాలా బాగుంది, డిఓపి వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఫిలిం చాలా ఫన్ రైడ్ ఉంటుందండి. యూ కెన్ ఆల్ కమ్ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీస్. థియేటర్లో చాలా నవ్వుకుంటారు, నేను కూడా చాలా నవ్వుకున్నా ఫిల్మ్ చూసినప్పుడు. అండ్ కంగ్రాట్స్ ఆల్. అండ్ తిరు మై బాయ్, తిరు మా ఇంటి పిల్లగాడు. సో కంగ్రాచులేషన్స్ తిరు ఫర్ యువర్ ఫిలిం.
అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా ఎక్కువ ఫిలిమ్స్ రావాలి నీ లిస్ట్లో అండ్ విష్ యూ గుడ్ లక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్ గారు విల్ స్పీక్ నౌ. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నా కానీ వీడు చెప్పేసిండు, ఇంకా కొత్తగా ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఫస్ట్ హాయ్ అండి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా హాయ్. ఎందుకంటే చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చినందుకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ తిరు ఫోన్ చేసి మన ఒకసారి ఇట్లా ఈవెంట్ అవుతుంది అని అంటే డైరెక్టర్స్ లిస్ట్ చెప్పుండే అనమాట. ఇంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు అండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తిరు. అది నాకు తెలిసి ఎవరు కూడా ఏదో ఫార్మాలిటీ కోసం రాలేదు. ఎందుకంటే తిరు చూజ్ చేసుకునే స్టోరీస్లో అది ఉంటుంది, చిన్న నేటివ్నెస్ ఒకటి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొన్ని కథలు చెప్పాలని ఉంటాయి చాలామందికి, బట్ అది ఏంటంటే ఒక స్టార్డమ్ వల్ల కొందరు చెప్పలేరు. వన్స్ ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్డమ్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలాంటి స్టోరీలు చెప్పాలంటే డేర్ చేయలేరు. సో ఈవెన్ ఏమంటారు ఈ బడ్జెట్స్ నా ఏమంటారు నా బడ్జెట్ ఇంత ఉంది, ఒక 10 CR అయితే నేను చేస్తా, 15 CR అయితే నేను ఇప్పుడు చేస్తా అనే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇలాంటి దాంట్లో ఎగ్జాక్ట్లీ అయితే సో కాకపోతే అలాంటి దాంట్లో కూడా ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్స్ నమ్మి సినిమా చేయడం అనేది చాలా డేరింగ్ విషయం అది. అండ్ నేను కూడా సినిమా చూసా, నేను రూపక్ మేము బ్యాచ్ అందరం కలిసి చూసి ఉండే. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నరేంద్ర సినిమాలనేమో మొత్తం విశ్వరూపం చూపించినావు, ఇక్కడికి వచ్చి మొత్తం సిగ్గుపడుతున్నావు. చాలా బాగుంది. అండ్ అందరు చాలా బాగా చేశారు. తిరు గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే ముందు నేను అంటే ఫస్ట్ జార్జి రెడ్డి చూసినప్పుడు అబ్బాయి వీడు ఎవడో మస్తు చేసిండు అని అనుకున్నా. అంటే నాకు అప్పుడు పరిచయం లేదు, ఫేస్బుక్లో హాయ్ అంతవరకే. చాలా బాగా చేసి ఉండే. అందులోనేమో కొంచెం సైకిక్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఆ నిజాలని చెప్పదండి అట్లా. సో మసూదలనేమో కొంచెం అమాయకత్వంతో ఉన్న ఒక క్యారెక్టర్, మళ్ళీ పరేషన్లోకి వస్తే మొత్తం కంప్లీట్ చిల్లర అంటే వేరియేషన్స్ని చాలా ఈజీగా బిలీవబుల్గా చేయగలుగుతాడు తిరు. అది చాలా ప్లస్ చాలా తక్కువ మంది దగ్గర ఉండే ఇది అది. బట్ మీ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ రాహుల్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ప్రొడ్యూసర్స్కి మీకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను వెంటనే పిలిస్తే నువ్వు కూడా షాక్ అయ్యావు కదా పైకి. అసలు ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు, తెలివి సార్ కూడా తెలియదు. చీటింగ్ చేశా. ముందుగా అందరికీ నమస్కారం. ఈసారి లాస్ట్ టైం ఏడ్చినట్టు ఓవర్ యాక్టింగ్ చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు డైరెక్టర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ అందరితో వర్క్ చేయాలని కోరుకున్నా. ప్రజనే అన్న నన్ను ఉరికిచ్చాడు. ఆదిత్య అన్న నువ్వు ఏ ఈవెంట్కి వచ్చినా ఏ షో ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. సో నేను నీ మంచి రేసింగ్ హ్యాండ్లో ఉన్నావు. అందులో నేను నీ జర్నీలో ఒక పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అదే స్క్రీన్, అదే ట్రైలర్ రిలీజ్, మా 90s డైరెక్టర్ అక్కడ ఉన్నాడు, అదే యాంకర్. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది, మళ్ళీ రెండోసారి లేట్ వచ్చాను నేను. సో మళ్ళీ ఇలా ఇదే సేమ్ 90s అంతా హిట్ అవుతుంది. ముందుగా సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం, ఇట్ ఈస్ అ ఎమోషన్, ఇట్ ఈస్ అ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఆ జర్నీ మా ఎమోషన్ చూసింది కొంచెం ఈ ట్రైలర్లో, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. తిరువిసార్ స్టైల్లో చెప్పాలంటే వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తిన్నంత హాయిగా ఉంటుంది ఈ సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఆర్ ఫిలిం, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రిలీజింగ్ ఆన్ November 7th, New Year Theatres. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మిగతా ఈవెంట్లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. అమ్మో, ఇంతకుముందు మైక్ ఇక్కడ ఇస్తుండే మైక్, ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా, ఆ తర్వాత ఇక్కడ ఇస్తానేమో. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హైట్ పెరుగుతున్నట్టే సూపర్గా సక్సెస్లు అందుకుంటూ ఆ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో ఇలానే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోహన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అంత క్యూట్ హీరో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్టర్స్ మా ట్రైలర్ లాంచ్కి రావడం. వి ఫీల్ రియల్లీ సో స్పెషల్. అండ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది డైరెక్టర్స్తో ఒక ట్రైలర్ లాంచ్ అవ్వడం. సో వీఆర్ ఫీలింగ్ రియల్లీ సో స్పెషల్. అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మిస్ చేయరు, దాన్ని ఫ్లాప్ చేయరు. ఇది మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. మీరందరూ బాగా సపోర్ట్ చేసి మా అందరినీ బ్లెస్ చేసి ఇది సినిమా
నార్మల్ సినిమా అని చెప్పను, రోహన్ చెప్పినట్టే ఇట్స్ జర్నీ. లైక్ 2 months ఒక ప్లేస్లో ఉండి మేమందరం కష్టపడి ఇష్టంగా కష్టపడి చేసిన ఫిలిం. సో మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ రాహుల్ గారు అండ్ మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యదువంశీ సార్. మీ కమిటీ కురాల ద్వారా నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ద్వారా ఈ అంతమంది డైరెక్టర్స్కి నేను తెలుసాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్ 2 minutes ఉంది, చాలా చిన్నది. సినిమా 2 గంటలు ఉంది. మీరు అందరు తప్పకుండా చూడాలి. November 7th ఆన్ థియేటర్స్. తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మంచి మెసేజ్ అండ్ మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. ఓకే, ఇది కూడా ఒక ప్రీ వెడ్డింగ్ రా, ఇది కూడా ప్రీ వెడ్డింగ్ అనొచ్చా అన్నట్టు ఉంటుంది ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాంకర్ గారు థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆవిడ ఎక్స్ప్రెషన్స్తోనే కొడుతుందేమో అనుకున్న, మాటలతో కూడా కొడుతుంది, మామూలుగా కాదు అసలు. సూపర్ స్ట్రాంగ్గా తగులుతున్నాయి. అప్పుడే అందరూ డైరెక్టర్స్ చూశారు కదా, మిగతా సినిమాల్లో ఆవిడ కోసం రాసేయండి మరి ఇంకా. సో నా ఐ రిక్వెస్ట్ తిరువీర్ గారు, వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. విభిన్నమైన పాత్రల్ని చూస్ చేసుకుంటూ విజయాన్ని అందుకుంటూ సో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్న తిరువీర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఇక్కడ దాకా వచ్చినందుకు నేను థ్యాంక్స్ కూడా చిన్న మాటే అవుతుంది. ఎక్కడ తుఫాన్ డిస్టర్బ్ చేస్తుందో అనుకున్నాను. కొంచెమా? ఓకే. ఒక 10-11 ఏళ్ళ కింద ఆఫీస్కి తిరిగి ఆడిషన్ ఇచ్చేవాడిని. నాటకం చూసి కరుణ గారు నాకు పలాస ఇచ్చారు. ఆ ఆడిషన్ చూసే రూపాకి నన్ను పరిశ్రమలో క్యాస్ట్ చేశారు. ఈరోజు నేను ఒక మెసేజ్ కాల్ కూడా అందరికీ చేయాలి, ఓన్లీ మెసేజ్ పెడితే ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు నేను డల్ అనిపించినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకుంటా. నేనేం సాధించాను అనిపించినప్పుడు ఒక మెసేజ్తో నాకు ఒక ఫ్రెండ్స్ డైరెక్టర్స్ని సంపాదించుకున్నాను గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ కొత్త ప్రొడ్యూసరు, డెబ్యూటాంట్ డైరెక్టరు, చాలామంది యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చాలా అవసరం. ఆ ప్రొడ్యూసర్ నిలబడి ఇంకో సినిమా చేయాలంటే కూడా ఈ సినిమా ఆడడం చాలా అవసరం. సో ఒక రిస్క్ చేసి కొంచెం మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది అనే మాటలు జరుగుతున్న టైంలో ఒక అతనికి ఒక సందర్భంలో సినిమా చేద్దాంలే పర్వాలేదు అని మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ సందీప్. అండ్ ఇదంతా ఆయన వల్లే. అండ్ ఈ సినిమా మేము ఎప్పుడు కూడా షూట్ చేసిన ఫీలింగ్ రాలా. అరకు వెళ్ళాము, ఒక 70-80 మంది అందరు కలిపి వెళ్ళిపోయాము. వంట చేసుకున్నారు, తిన్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, సైట్ సీయింగ్కి వెళ్ళారు, షూటింగ్ అయిపోయింది, వచ్చాం. అంత సరదా జరిగింది. ఇది ఎక్కడ కూడా షూట్కి వెళ్ళాలి, కాల్ షీట్ ఉంది, పొద్దున్న లేవాలి, ఎక్కడ అనిపించలేదు. డైరెక్టర్ అంతే బాగా హ్యాండిల్ చేశారు. డెబ్యూటెంట్ అయినా కూడా మేమందరం ఒక టూర్కి పోయిన ఫీలింగ్ ఉండింది. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఏదైతే 7th వస్తుందో మీ అందరి సపోర్ట్తో ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆయన ఇండస్ట్రీలో నిలబడి ఇంకొక ప్రొడ్యూసర్గా ఆయన కంటిన్యూగా సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరికీ పని దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరువీర్ గారు. మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో. నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ఇంతమంది డైరెక్టర్స్ వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. తిరువీర్ నాకు యాక్చువల్లీ జార్జ్ రెడ్డి అప్పటి నుంచి పరిచయం అండి. జార్జ్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ నేను జీవన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పటి నుంచి ఆయన ఆడిషన్లు ఇస్తూ లైక్ ఆ బిగినింగ్ నుంచి నాకు ఆయన స్ట్రగుల్ కానీ ఇదంతా తెలుసు. అండ్ నేను కోటబొమ్మాలి పిఎస్ చేసినప్పుడు ఫస్ట్ కాస్టింగ్ అనుకుంటున్నప్పుడు నేను ఫస్ట్ కాల్ చేసింది కూడా తిరువీర్కే. సో అందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్కి. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు కుదరలేదు. సో ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని తన పెర్ఫార్మెన్స్ డెలివరీ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తను చేసిన సినిమాలు కానీ తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ. సో ఈ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా అలాంటి ఒక సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్ విజువల్స్ కానీ ట్రైలర్లో ఉన్న కంటెంట్ కానీ చూస్తే డెఫినెట్లీ ఇది ఒక ఫ్రెష్ కంపెల్లింగ్ కాన్సెప్ట్లా అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తిరువీర్. సో ఇంకా హైట్స్కి ఎదగాలి అండ్ మంచి ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ప్రీ వెడ్డింగ్ షో. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ నందకిషోర్ గారు విల్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది వచ్చారు తిరువీర్. నువ్వేమో నువ్వు నాకు ఫోన్ చేసి నిన్న
నేను చెప్తున్నాను చూడు ప్రయత్నించు అని చెప్పావు నాకు. చాలామంది వచ్చారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి ఆర్ హియర్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇది చాలామందికి మొదటి అవకాశం. సో మొదటి అవకాశాలు చాలా చాలా ప్రత్యేకమైనవి. చాలామంది వీఆర్ ఆల్ హియర్ అండ్ ఆ ప్రత్యేకమైన అవకాశం అందరికీ విజయాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇందాకలు అన్నట్టు కొత్త ప్రొడ్యూసర్స్ అని చెప్పావు. సో సార్ మీకు డబ్బులు వస్తాయి సార్. అండ్ డూ ఎంకరేజ్ గుడ్ ఫిలిమ్స్. అండ్ ఈ అరకు మా ఇంటి దగ్గర, సో ఇవన్నీ మాది వైజాగ్. సో అలా కొంచెం ఒక 60 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అవర్ ప్లేస్. అండ్ అక్కడ జనాలు నాకు తెలుసు, అక్కడ జనాల్లో మీరు అందరూ ఉన్నారు. దట్స్ ద ఫస్ట్ సక్సెస్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆన్ November 7th, ప్లీజ్ డూ కమ్ టు ది థియేటర్స్ అండ్ ఎంకరేజ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ ఆల్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్తారు మీరు అలా మామ అని మా వైజాగ్లో అంటారు, భయ్య అంటారు. ఓకే, అది ఓకే అండి. సో నాకు భయ్యా, ఈ సినిమా ట్రైలర్ నచ్చింది చూడు అని చెప్పే ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ఎవరున్నారు? ఇద్దరు పేర్లు చెప్పాలి మీరు, అలా చెప్పాలి మీరు. ఇది కొత్త కాన్సెప్టా? మరి ఈయనకి అడగలేదు అలాగే? ఆయనకు కూడా ఇస్తామండి మైక్ మీ తర్వాత. ఈలోపు ఆయన ప్రిపేర్ అవుతారని. మాకు 35 మార్కులు అండి, మీరు ముందు బాగా ప్రిపేర్ చేయాలి మమ్మల్ని. సో ఎనీవే, ఫ్రెండ్స్ అంటే యా, మా నికేత్ భయ్య అని తప్పకుండా చూడమని చెప్తాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక రకంగా. సో ఐ హ్యావ్ టు సే ఇట్. సో నికేత్ అండ్ ఇంకా వెంటనే గుర్తొచ్చేది మా ఎడిటర్ ప్రసన్నకి అండ్ మా కెమెరామెన్ మా డిఓపిని చూడమని చెప్తాను. ఓకే అండి. భయ్యా, ప్రసన్న భయ్యా అండ్ అంటే నేనంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారండి. అన్న అని మీనింగ్ వస్తుంది కదా, మీరే చెప్పండి ఒకసారి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. సో యా, సినిమాటోగ్రాఫర్ నికేత్ అండ్ ఎడిటర్ ప్రసన్న, ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం, ద ప్రీ వెడ్డింగ్ షో. పర్ఫెక్ట్ అండి. మీకు 35 కదా, 100 వేస్తారు జనాలు. సో యా, తేజ గారు, ఈలోపు మీకు ప్రిపేర్ అవ్వడానికి ఎనఫ్ టైం దొరికింది ఐ థింక్ నవ్. సో నేను యాక్చువల్లీ రామ్ నాకు మంచి ఫ్రెండ్. రామ్ని డెఫినెట్లీ ఎలాగా చూస్తాడు. అండ్ సెకండ్ వచ్చేసి నేను శ్రీ విష్ణుకి చెప్తాను చూడమని. పిలుస్తారా అండి మీరు? భయ్య. సో భయ్య, ఈ సినిమా తప్పకుండా చూడండి. డెఫినెట్లీ ఇది మీ జోనర్లో ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. మేకర్స్కి యాక్చువల్లీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. మేమందరం గ్రూప్ అంటే ఒక ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు కొడతారు అనుకునేప్పుడు ఫస్ట్ మా అందరిలో వినిపించే పేరు తిరువీర్ గారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి ఫిలిం మేకర్కి అంటే ఏదన్నా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నీ చాయిస్ ఎవరంటే తిరువీర్ అనేదాకా ఎదిగారు. మీ అంటే మనం ఎవరన్నా మనం అనుకున్న వాళ్ళు ఎదిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది తిరువీర్ గారు. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్, మీరు పెద్ద సక్సెస్ కొట్టాలని. అండ్ హోల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారిని మాట్లాడుతూ, అయ్యో మీరు చెప్పలేదు ఇంతకు ఎవరికి చెప్తాను ఈ సినిమా అని, అప్పుడే చెప్పేసి ఇచ్చేస్తే బాగుంటుంది మైక్. నేను సుహాస్కి చెప్తానండి. సుహాస్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి చెప్తాను. ఒకసారి చెప్పండి. శేఖర్ చంద్ర గారు, సుహాస్ గారు, ఈ ప్రీ వెడ్డింగ్ షో డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ షో డెఫినెట్గా చూడండి. ముగ్గురం కలిసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు విల్ స్పీచ్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసేయాలండి డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నాకు నిన్న తిరుగు మెసేజ్ చేసిండు రావాలని చెప్పి. సో ఐ రియలీ లైక్ హిస్ వర్క్ సో మచ్. రోహన్, I love that guy. He's one of the ఫైనెస్ట్ యాక్టర్స్ యాక్చువల్గా ఇప్పుడు వాడి మీదనే సినిమా తీస్తున్నాను నేను. వాడు ఉన్నాడు పాపం దాంట్లో. వాడి మీద ఎక్స్టెన్షన్ 90s తర్వాత నేను తీస్తున్న సినిమా ఇప్పుడు ఆనంద్. అండ్ నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అయితే ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్. సురేష్ ఇస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ 90s టు బి దట్ సక్సెస్ఫుల్. సాంప్రదాయని అనేది సురేషే కొట్టిండు యాక్చువల్గా అయితే.
చాలామంది నాకు ఇస్తారు క్రెడిట్, కానీ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డన్ బై హిమ్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ వెరీ సూన్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. I really love, hope very soon you're going to work together. Waiting. And as a friend ga nenu Suresh ni kosam vachna, as a brother ga vaadi kosam vachna, but as a fan ga matram Tiruvir kosam vachna. I'm a huge fan of your work, because నాకు తమిళ్లో చూసినప్పుడు మణికందన్ అనిపిస్తాడు. that there is one guy who works in Telugulo only Tiruvir, that he is a fantastic actor. I'm so glad there is one actor like him in Telugu industry. Looking forward to work with you very soon. And trailer looks amazing. Rahul, it is going to be definitely a nice project, decent project. And I hope this makes money to the producers who are invested in this, your time and energy. I really, really wish that your producers get a good success too. And heroine, you look fantastic on screen and your expressions are really nice. Telugu actress, so proud. And ఇంకెవరైనా మిస్ అయ్యంటే ఐమ్ సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దిస్ సెలూన్. సినిమా చూడమని ఎవరు చెప్తున్నారండి? అందరు చూడాలండి, మామూలు అందరు చూడాలి. వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు మాత్రం వేరే వాళ్ళకి చెప్పనని కాదు, చెప్పండి. యదువంశీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూర్ గారు లాంటి యాక్టర్. ఇద్దరు గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువీర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూర్ లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూర్ లాంటి యాక్టర్ ఉంటే చాలని తిరువూర్ గారిని దాటి బయటికి వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూర్ గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము చూస్తున్నప్పుడు పరేషాన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆయనకి. పరేషాన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. అది మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్ మా టీనా శ్రావ్య. ఈరోజు నాకు తెలిసి నేను ఎదురు చూస్తుంది. టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలాగా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నీలాగే ఉండాలనుకుంటున్నా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, తీసుకుందాం అనుకుంటున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ వినో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, సార్ చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ని తీసుకున్న రాహుల్కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అనే కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం అబ్బాయి, చిన్న అబ్బాయి, 90s చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అల్లరిగానే ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలామంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ వచ్చినాం, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చిందనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏదొచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగకముందే చెప్తున్నాను, మా కమిటీ కుర్రోళ్ళతో పాటు ఊళ్ళో ఉన్న అందరు కమిటీ కుర్రోళ్ళు చూస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే ఎంత కాంబినేషన్స్ ఉన్నా కానీ 1 షో అంతే. నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్.
సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువురికి అట్ ద సేమ్ టైం రాహుల్కి, ప్రొడ్యూసర్స్కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూకి మంచి పేరు తీసుకొస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చినందుకు వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ అదొక స్పెషల్. అంటే ఎనీథింగ్ ఫస్ట్ అనేది ఒక స్పెషల్. ఫస్ట్ ఫోటో కానీ, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీ ఫస్ట్ ఈవెంట్కి మమ్మల్ని పిలిచి ఆ మెమరబుల్ ఈవెంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మేబీ రేపు మేము మర్చిపోవచ్చు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ థ్యాంక్ యూ హోల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ప్రీ వెడ్డింగ్ షో తిరువీర్ గారు, ఐ థింక్ నేనైతే బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నాకు పెళ్ళి 2 years అయింది, ఇంతవరకు ఆ ఆల్బమ్ రాలేదు నాకు. ఏ గొడవ జరిగినా మా ఆవిడ అక్కడికే వెళ్తుంది. అది ఇంకా ప్రాబ్లం ఏంటంటే, నేను అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు మన స్టిల్ ఫోటోగ్రాఫర్తోనే తీర్చుకున్నా. అతను ఇవ్వట్లేదు, అతను బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఖాళీ ఇవ్వాలని మనం కోరుకోలేము, అతనేమో ఇవ్వట్లేదు. సో ఐ థింక్ ఐ కెన్ రిలేట్. మీరు ఆ చిప్పు పోయింది అన్నప్పుడు, సో ఈ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చాలామంది ఫేస్ చేసి ఉంటారు, చాలామంది రిలేట్ అవుతారు. అండ్ అందులో యు ఆర్ అ వెరీ రిలేటబుల్ గై. అంటే ఇట్స్ లైక్ ఓకే, ఇది మన కథరా అన్నట్టు, అండ్ మనమే అక్కడ ఉన్నట్టు ఊహించుకొని ఈజీగా వీ కెన్ రిలేట్ విత్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఐ హోప్ సినిమా ఇంకా 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 సూపర్ ఉంటుంది. అండ్ బికాజ్ కాన్సెప్టే ఒక హ్యూమర్ ఉంది అందులో. సో దాంట్లో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన హ్యూమర్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. మనం సెపరేట్గా ఒక కామెడీ చేసే బదులు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చే కామెడీ అండ్ ఫన్ విల్ ఆల్వేస్ గివ్ యూ బిగ్ సక్సెస్. అండ్ రోహన్ ఇందాక చెప్పారు, యదువంశీ స్వామి చెప్పాడు నువ్వు అలా వచ్చాను, నేను సడన్గా భయపడ్డా. ఈసారి నుంచి కొంచెం చెప్పి నాకు ఉలిక్కి పడ్డా సడన్గా, ఎవరు అది అనుకుందా. సూపర్ 90s చాలా బాగా చేసావు, అండ్ హోప్ ఇలా చాలా అన్ని సినిమాలు ఇలానే బాగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్, హీరోయిన్ గారు అండ్ ఎవ్రీవన్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు సూపర్ సార్. ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్, అండ్ హోప్ సినిమాలో కూడా ఇంకా బాగుంటుందని. అండ్ డిఓపి ఎవ్రీవన్, అండ్ డైరెక్టర్ రాహుల్, వెల్కమ్ డెబ్యూ. సో టెన్షన్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఒక స్టేజ్ దాటేసావు, తర్వాత నువ్వు ఇలాంటి స్టేజ్ల మీదకి వచ్చి నువ్వు కూడా స్పీచ్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి సజెస్ట్ చేస్తున్నారు మీ సినిమా చూడమని November 7th? మా బాను భోగవరపు, రేపు రిలీజ్ ఉంది 31st March జాతర. సో అతనికి అండ్ మై రైటర్ నందు అండ్ శ్రీ విష్ణు గారికి, శర్వా గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరుణ్ కుమార్ గారు మాట్లాడే ముందు అనగనగా డైరెక్టర్ సన్నీ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడికి మా తిరువుని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరు నాకు చాలా స్పెషల్ యాక్చువల్గా. సినిమాలకి నాకు అసలు ఏ సంబంధం లేని టైంలో నేను ఫీనిక్స్ అరేనా అనే ఒక చోట్లో ఒక ఈవినింగ్ నేను దావత్ అనే నాటకాన్ని చూసినప్పుడు, అతను అందులో చాలా చిన్న పాత్రే, దావత్ని చూసినప్పుడు తిరువీరు ఇతను ఎవరు అని అప్పుడే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తుండేవి. షార్ట్ ఫిల్మ్ అందులో ఒక పేరు గుర్తులేదు, తిరుగు నువ్వు కూర్చొని ఏదో రాస్తుంటుంది, చాలా ఇంటెన్స్ షార్ట్ ఫిల్మ్ అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇతను బాగున్నాడు, ఇతన్ని అప్పుడు నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను, సినిమా చేస్తే ఇతన్ని ఖచ్చితంగా అందులో పెడదాము అని అనుకున్నాను. బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు. పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ పలాస రాస్తున్నప్పుడే 3 క్యారెక్టర్లను నేను అనుకొని రాసింది. ఒకటి తిరు రంగారావు క్యారెక్టర్ని, రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని, పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అని ఆయన చేశారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను, వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని. తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఫేషియల్ ఇది కూడా ఉండింది, ఇద్దరు ఒకేలా ఉండడం, కొంచెం అన్నదమ్ములంటే బిలీవబిలిటీ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది. సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరుగు ఫస్ట్ నమ్మలేదు. సార్ నేను 12 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అందరూ ఇలాగే పిలుస్తారు, ఇంత పెద్ద రోల్ అయితే ఎవరు ఇవ్వట్లేదు, తర్వాత అది లేదు ఇది లేదని చెప్తారని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఆ 2 రోజుల తర్వాత పిలిచి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు ఎందుకు స్పెషల్ అంటే, పలాస సినిమా అనేది చాలా కష్టాలతో, చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా. అంటే సో మెనీ థింగ్స్, ఇప్పుడు ఎవరిని నవ్వులాటగా ఉండతాయి అని ఇప్పుడు చాలా కష్టం, అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం. అలాంటి పొజిషన్లో కూడా తిరు దాన్ని అర్థం చేసుకొని, తిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, రఘు కుంచే గారిని రంగారావు అదే
చిన్న షావుకార్ని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది. ఆ సీన్ తీసేది చాలా టఫ్. ఆ ఇల్లు దొరకడం, ఆ రోజు షూటింగ్ అంతా చాలా టఫ్. బట్ ఆ రోజు తిరు వచ్చి ఆ సీన్ చేశాడు. ఆ సీన్ చేసిన తర్వాత తిరు వచ్చి చెప్పింది ఏంటంటే, సారీ తిరు, మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా. అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే, వాళ్ళ మదర్ ఆ రోజు చనిపోయారు. ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలుసు. తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ సీన్ మళ్ళీ చేయలేము, ఆ లొకేషన్ దొరకదు, ఆ కష్టాలని అతను తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మతో. కానీ అదంతా ఎక్కడా చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు తిరు ఏమాత్రం అటు ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తయ్యేది కాదు. సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడున్నూ. అలాంటి తిరు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, రెగ్యులర్గా పాపం అతను సినిమాలు రావట్లేదని. అంటే దానికి 1000 కారణాలు ఉండొచ్చు. తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మొన్న ఫోన్ చేశాడు. ఈరోజు షూటింగ్ ఉండింది నాకు, ఈరోజు రేపు 2 రోజులు షూటింగ్ ఉంది, నేను రాలేనబ్బా అన్నాను. ఈరోజంట మన ముఖ్యమంత్రి గారికి ఏదో ఈవెంట్ అవుతుందని షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. నేను సాయంత్రం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ ఇది ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఫోటోలు వేయట్లేదు, మేము ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయని చెప్పాడు. మీ ఫోటో రాదు సార్ అన్నాడు. నేను డబ్బులు లేకుండా మన సినిమా తీసాం 20 రోజులు పలాసలో, ఫోటోలు లేకపోతే ఏముంది, వస్తానని చెప్పి వచ్చాను. సో తిరిగి నాకు అంత ఇష్టం. రెండోది దీనికి రావడానికి కారణం ఏంటంటే, సేమ్ అడిగాను ఎవరెవరు వస్తున్నారు తిరు అంటే ఈ పేర్లని చెప్పాడు. వీళ్ళందరికీ ఇందాక ఎవరు మెన్షన్ చేశారు, మీరు మెన్షన్ చేసినట్టున్నారు. ఎస్, ఆయన మెన్షన్ చేసినట్టు, దుష్యంత్ గారు మెన్షన్ చేసినట్టు, ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అంటే కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షాట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ కూడా ఎత్తి సినిమాలు చేసి, ఫస్ట్ సినిమా, తర్వాత సినిమా అంటే మా చేతుల్లో ఉండదు, వేరే విషయం. ఓకే, ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలుపెట్టి అంటే కల్చర్ రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోనో అంటే నిన్న సాయంత్రం వరకు మనతో సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను బ్రదర్ అన్నోళ్ళు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోవద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే. మీరు తెలుసో తెలియకో చేశారు కానీ ఇది బాగుంది. డైరెక్టర్లను పిలుచుకుంటే డైరెక్టర్గా నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లు అందరూ వస్తారు, కనీసం 10 మందిని పిలిస్తే 5 వస్తారు. యాక్టర్లనో లేకపోతే ఇంకో సెలబ్రిటీలను పిలవడం అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారో లేదని. అదొకటి. వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషం. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా, కొత్త సినిమా వస్తుంది, కొత్త కాన్సెప్ట్ వస్తుంది, కొత్త వాళ్ళతో వస్తుంది, కొత్త ప్రొడ్యూసరు, నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి, అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను. రెండవది ఈ సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను, ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్. ఇక్కడ నుండి 100% బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రేక్షకులు కంప్లీట్గా మారిపోయారు. అది మొన్న నాకు మట్కాతో నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా అలాంటివన్నీ చేయకూడదు, ప్రేక్షకులకి ఏం కావాలి అవే ఇవ్వాలన్నది నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ రూట్స్లోకే వెళ్ళాలి, ఎందుకంటే రూట్స్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రెండోది ఈ వేదిక మూలంగా నేను ఈ డైరెక్టర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిగతా ఇండస్ట్రీలు చూసినప్పుడు అంటే సేమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఈ భావసారూపితున్న డైరెక్టర్లు, లేకపోతే ఇలా నేటివ్ కథలు, కొత్త కథలు చెప్దాం అనుకున్న వాళ్ళంతా కూడాను మిగతా ఇండస్ట్రీస్లో వాళ్ళంతా ఒక ఎకో సిస్టంలో పనిచేస్తున్నారు. సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు నా దగ్గర కథ ఉంది, నేను చేయలేను, నేను ఉదయ్ గుర్రాల గారికి ఇవ్వచ్చు ఆ కథ, లేకపోతే ఆయన నా సినిమా కెమెరా చేయొచ్చు అంటే అక్కడ అలాంటి సిస్టమ్ ఇక్కడ మనకు లేదు తెలుగులో. మనందరం కూడా ఏదో కేవ్స్ లాంటివి పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది పెట్టుకొని అక్కడ ఏదో చేస్తున్నాము. అలా చేస్తే పెద్ద ఆర్ట్ను మనం సృష్టించలేమేమో. ఎందుకంటే తెలుగులో చేసిన ప్రయోగాలు, తెలుగులో వచ్చినంత గొప్ప సినిమా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సినిమాలో లేదు. అంటే మనం గత చరిత్ర అంతా చూసుకుంటే మనం చేసిన ప్రయోగాలు కానీ, మనం చేసిన మంచి కథలు కానీ ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకో చేయలేకపోతున్నాం, ఎందుకంటే సామీప్యత తగ్గిపోయింది, అందరం ఫోన్లో ఉండిపోతున్నాం, ఇది కావట్లేదు. అట్లీస్ట్
సెపరేట్గా గ్రూపులు ఇవన్నీ అనుకోకుండా మన వరకైనా సరే మనందరం కలిసి ఒక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని మోర్ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని అనుకుంటాను. నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో డైరెక్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇచ్చేస్తారు, అలా చేయొచ్చు. దానికి వేదిక ఇంతమందిని కల్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు తిరిగి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటూ, ఇదంతా రిలేటబుల్ సబ్జెక్టు, చిన్న ఫన్ను, చిన్న ఎమోషను, అది మన పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా హిట్ అవుతుంది. ఇక్కడంతా మేము అందరం కూడా ఫస్ట్ సినిమాలు హిట్లు కొట్టామంటే ఓన్లీ మేము నమ్ముకునేది ఏంటంటే మా జీవితాల్లోంచో, మేము చూసిన జీవితాల్లోంచో తీసుకోవడం వల్ల. మేము ఎప్పుడైతే నేలవిడి సామ్ చేసామో ఆ రోజే మాకు డబ్బులు తగిలాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ తిరు, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో తిరు బ్రో, ఆల్ ది బెస్ట్. అండ్ నేను పరేషాన్ నుంచి ఫాలో అవుతున్నా, అందరికీ తెలిసిన డైలాగే, వెరీ ఫేమస్ డైలాగ్, సమోసా తింటావా శిరీష అనేది. సో నాకు మీలో ఏంటి అంటే ఒక చిన్న ఇండివిజువాలిటీ కనిపిస్తుంది అనమాట. కామెడీ అవ్వచ్చు లేదా ఎమోషన్ అవ్వచ్చు, మీరు చూపించే ప్రజెంట్ చేసే విధానం. డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఏది రాసినా కూడా యాక్టర్ తాలూకు ఒక యాడ్ ఆన్ అనేది విచ్ బ్రింగ్స్ ఏ న్యూ షేడ్. నాకు తెలిసి మీరు అది క్రియేట్ చేసుకున్నారని అనిపిస్తుంది. అండ్ హోప్ యూ కంటిన్యూ విత్ దిస్. అండ్ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఏమున్నా కూడా చాలా తక్కువ వస్తారు మనకి. సో మీరు ఆ లోటు తీరుస్తున్నారు. అండ్ చాలా రిలేటబుల్ స్టోరీ అనిపించింది నాకు. సో పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఈ కిడ్ క్యారెక్టర్ కూడా లైక్ ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఇలాంటి స్టోరీస్ ఒప్పించడం చాలా కష్టం నాకు తెలిసి డైరెక్టర్కి, ఎందుకంటే అది ఫీల్ మోస్ట్ రిలేటబుల్. పెద్ద పెద్ద సీన్స్ కానీ లేదంటే లైక్ హైస్ కానీ అలా ఏముండవు, చాలా మామూలు కదా, దాన్ని ఒప్పించడం చాలా కష్టం. దాన్ని నమ్మిన ప్రొడ్యూసర్స్కి అండ్ ఆ డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ. వినయ్, యాక్టర్ వినయ్, ప్లీజ్ ఆన్ ద స్టేజ్ అండి.